వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి గురువు సువర్ణమూర్తిగా, శని రజతమూర్తిగా, రాహుకేతువులు తామ్రమూర్తులుగా సంచరించనున్నారు. వృశ్చిక రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి కానీ వారిని మరలా దగ్గర తీసుకొని వారి బాగోగులు కూడా మీరు చూస్తారు. సోదర సోదరీమణులతో మిశ్రమ కాలం. రైతులు, రియల్ ఎస్టేట్ వారు మరియు ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఉన్నవారు రిస్క్ అనాలిసిస్ని బట్టి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఉన్నతమైన కాలంగా చెప్పవచ్చు. ఉన్నత చదువుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి వారి కోరికలు నెరవేరుతాయి. కొంచెం శ్రమతో వారు అనుకున్న అర్హతను సాధిస్తారు. ప్రింట్, పత్రిక, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి కాలం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు. సంతానం యొక్క అభివృద్ధిని మీరు చూస్తారు. వారికి ఉన్నతి ఉంటుంది. ప్రేమ వివాహాలు జరుగుతాయి. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, అన్ని రకాలైన వృత్తుల వారికి సుమారు 75% మటుకు బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే దంపతులు గొడవ పడతారు. కొంతకాలానికి వాళ్ళే మళ్ళీ సమాధానపడి కలిసిపోతారు. వివాహాలు మే లోపల చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంత బలం ఉండదు. కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆకస్మిక లాభాలు కలిగే అవకాశం ఉంది. రీసెర్చ్, పరిశోధనా రంగంలో ఉన్న వారికి అత్యున్నతమైన కాలంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకి జాగ్రత్తలు అవసరము. ఉద్యోగస్తులకి స్థానచలనం సూచిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. విశేష ధనలాభం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. అందునిమిత్తం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. విదేశీయానం అనుకూలంగా ఉంది. కవులకి, కళాకారులకి, పరిశ్రమ వారికి శ్రమించాల్సిన సమయంగా ఇది చెప్పవచ్చు. వీరికి అడ్డంకులు పోవడానికి దుర్గామాత ఆరాధన మరియు దక్షిణామూర్తి ఆరాధన కూడా నిత్యం చేసుకుంటే మంచిగా ఉంటుంది.